నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి ఈ రోజు మనం జూలై 23rd అండ్ 24th కి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ అన్నీ కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో త్వరలో కరెంట్ అఫైర్స్ ని జిఎస్ తో అంటే జనరల్ స్టడీస్ లోని సబ్జెక్ట్స్ తో లింక్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా ఆలోచిస్తారో ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని అట్లా సెగ్రిగేట్ చేసి ఆ సబ్జెక్ట్ లో ఏవైతే కరెంట్ అఫైర్స్ న్యూస్ లో ఉన్నాయో సో ఆ ఇష్యూ ఎందుకు కవర్ అయింది అండ్ దానికి సంబంధించిన సమ్ ఆఫ్ ద జిఎస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇట్లా మొత్తం 360 డిగ్రీస్ అనాలిసిస్ చేసి కరెంట్ అఫైర్స్ కోర్స్ ని త్వరలో లాంచ్ చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క కోర్స్ అనేది ప్రతి ఒక్క సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ సంబంధించి 99.9% యాక్యురసీతో కరెంట్ అఫైర్స్ ని మీ ముందుకి ప్రెస్టీజియస్ గా లాంచ్ చేయడం జరుగుతుంది సో డూ చెక్ ఇట్ అవుట్ ఇన్ ద యాప్ సో ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది మన బడ్జెట్ కి సంబంధించిన ఇష్యూ అన్నమాట మనం బడ్జెట్ గురించి చూసాం కదా ఐ మీన్ 2024 అండ్ 25 కి సంబంధించిన యూనియన్ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయింది కదా మనకి 23rd సో దానికి సంబంధించి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం మీకు బడ్జెట్ గురించి సపరేట్ గా ఇన్ డీటెయిల్ అనాలిసిస్ మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానల్లో అందించడం జరిగింది ఒకసారి ఆ వీడియో చూడండి మీకు ప్రతిదీ కూడా స్టాటిక్ తో కలిపి అసలు బడ్జెట్ అంటే ఏంటి ఎకనామిక్ సర్వే అంటే ఏంటి అండ్ దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు కాన్స్టిట్యూషన్ లో ఎక్కడుంది అండ్ రీసెంట్ గా వచ్చిన బడ్జెట్ లో సెక్టార్ వైజ్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి థీమ్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా అనలైజ్ చేసి చెప్పడం జరిగింది సో ఒకసారి అది చూడండి సరిపోతుంది ఇక్కడ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం మనం ఓకేనా సో ఇందులో ద్రవ్య లేదంటే ఫిజికల్ డెఫిసిట్ అని చెప్తాం కదా సో ఇప్పుడున్న బడ్జెట్లో ఓకే ఇప్పుడున్న బడ్జెట్లో వీళ్ళు వేసిన ఎస్టిమేట్స్ ప్రకారం ద్రవ్య లోటును కట్టడి చేశారంట అంటే తగ్గించారు అనేసి చెప్తున్నారు ద్రవ్య లోటు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది స్టాండర్డ్ గా అసలు ఎంత ఉండాలి అంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది ఎఫ్ఆర్బిఎం చట్టం అనేసి చెప్తాం కదా సో ఈ చట్టం ప్రకారం +or-4 అనేది స్టాండర్డ్ వాల్యూ ఓకేనా అంటే 2 నుంచి 6 వరకు ఉండొచ్చు అనమాట సో ఎంతకి కట్టడి చేశారో చూద్దాం ఎంతకి జీడిపిలో టోటల్ జీడిపి ఉంది కదా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్తాం వస్తు సేవల విలువ సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో 4.9% గా ఇప్పుడు ఉంది ఎట్ ప్రెసెంట్ ఫిజికల్ డెఫిసిట్ ఎంత యూనియన్ గవర్నమెంట్ అని అడిగితే ఎంత అని చెప్పాలి 4.9% అన్నమాట జస్ట్ రీసెంట్ బడ్జెట్ ప్రకారం ఓకే ఒకసారి చూద్దాం ఆదాయాలు వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు కట్టడికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుంది 2024-25 ఆర్థిక సంవత్సరంలో లోటు 4.9% పరిమితం చేయాలని పూర్తి స్థాయి బడ్జెట్ నిర్దేశించుకుంది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అంచనాలు 5.1% కన్నా తాజా లెక్కలు తక్కువగా ఉండడం గమనార్హం మనం ప్రీవియస్ గా చూస్తే ఎలక్షన్స్ ముందు 18th లోక్సభ ఎలక్షన్స్ కంటే ముందు ఇంటరిమ్ బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ రిలీజ్ అయింది కదా అందులో ఎంత అని చెప్పారు 5.1% అని చెప్పారు ఎస్టిమేట్స్ సో ఇంకా తగ్గింది అంటే మంచి విషయం అన్నమాట ఇది ఓకేనా సో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఇలాంటి వాల్యూస్ మనం చూసుకోవాలి బడ్జెట్ ఓపెన్ చేస్తే మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా అవ్వకపోయినా కానీ బడ్జెట్ ఓపెన్ చేయగానే మీరు చూడాల్సింది జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది అనే పాయింట్స్ చూసుకోవాలి ఎక్స్పెండిచర్ ఎంత ఉంది తర్వాత రెవెన్యూ ఎంత ఉంది డెఫిసిట్ ఎంత ఉంది అనేది చూడాలి ఇంకొకటి క్యాపిటల్కి ఎంత పెట్టారు వెల్ఫేర్కి ఎంత పెట్టారు అంటే నథింగ్ బట్ మూలధన పెట్టుబడి ఎంత పెట్టారు సంక్షేమానికి ఎంత పెట్టారని చూసుకోవాలి మూలధన పెట్టుబడి ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలి సంక్షేమంతో పోలిస్తే అర్థమైందా అంటే వెల్ఫేర్ ఎక్స్పెండిచర్తో పోలిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలన్నమాట ఇది మన బడ్జెట్ చదివే విధానం ఇంకా అందులో ఏమన్నా కొత్త స్కీమ్స్ మెన్షన్ చేశారా లేదంటే పాత స్కీమ్స్ గురించి ఏమన్నా అలొకేషన్స్ ఎక్కువ చేశారా ఇట్లా స్కీమ్స్ వైజ్ కొంచెం డీటెయిల్గా చదువుకోవాలి ఓకే సో ఇక్కడ రెవెన్యూ వసూళ్లు బాగుండడం దీనికి ప్రధాన కారణం 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్య లోటును 4.5% కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ఓకే ఈ 3 పాయింట్స్ చూడండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఆదాయాలు అంటే రెవెన్యూ ఓకే ఆదాయాలు ఎంత 32 లక్షల కోట్లు 32 lakhs crores రెవెన్యూ ఉంది అయితే ఖర్చు చూడండి అంటే ఎక్స్పెండిచర్ ఎంత ఉంది 48 లక్షల కోట్లు అర్థమైందా వ్యయం అంటే
ఎక్స్పెండిచర్ అనమాట. ఓకే, అంటే మన రెవెన్యూ కంటే మనం పెట్టే ఖర్చు ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకేనా, సో అక్కడ ఏమవుతుంది, లోటు ఏర్పడుతుంది కదా, డెఫిసిట్ వస్తుంది ఇప్పుడు. సో ఎంతంట లోటు, 16.14 లక్షల కోట్లు డెఫిసిట్ ఉంది. ఓకే, ఈ 3 పాయింట్స్ చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తగ్గిన మార్కెట్ రుణ లక్ష్యం. ఓకే, మార్కెట్ నుంచి మనం తీసుకునే లోన్స్, అంటే ఎప్పుడైతే డెఫిసిట్ ఉంటుందో అప్పుడే కదా మార్కెట్ బారోయింగ్స్ చేసుకుంటారు. సో మార్కెట్స్ నుంచి లోన్స్ తీసుకునే శాతం ఏదైతే ఉందో అది తగ్గింది అని చెప్తున్నారు. ఇది మంచి విషయం. ఓకే, ద్రవ్య లోటు కట్టడి లక్ష్య సాధనకు స్థూల మార్కెట్ రుణ పరిమాణాన్ని కూడా 12,000 కోట్లు తగ్గించడం కీలక అంశం. ఫిబ్రవరి నాటి రూపాయలు 14.13 లక్షల కోట్ల అంచనాను తాజాగా 14 లక్షల కోట్లకు బడ్జెట్ తగ్గించింది. డేటెడ్ సెక్యూరిటీల ద్వారా సమీకరించే స్థూల నికర మార్కెట్ రుణాలు వరుసగా 14 లక్షల కోట్లు 11 లక్షల కోట్లకు చేరతాయి. ఈ రెండు సంఖ్యలు 2024 ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్ అంచనా కన్నా తక్కువ కావడం గమనార్హం. 2023-24లో స్థూల మార్కెట్ రుణ పరిణామం ఎంత, 15.43 లక్షల కోట్లు. ఓకేనా, ఇది నెట్ మార్కెట్ బారోయింగ్స్ యొక్క వాల్యూ అనమాట. ఓకే, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎఫ్డి ఎంత అంటే ఎంత, 4.9% ఫిస్కల్ డెఫిసిట్. ఓకే, ఇది బడ్జెట్లో కేటాయింపులు. దేనికి కేటాయింపులు ఇచ్చారు జస్ట్ బ్రీఫ్గా చూసేద్దాం మనం. రక్షణ రంగం అంటే డిఫెన్స్కి ఎంత, 4.56 లక్షల కోట్లు. గ్రామీణాభివృద్ధి అంటే రూరల్ డెవలప్మెంట్కి ఎంత, 2,65,000 కోట్లు. అండ్ వ్యవసాయం అనుబంధ రంగాలు అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్కి 1,51,000 కోట్లు. అండ్ హోమ్ వ్యవహారాలు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 1,50,983 కోట్లు. విద్య ఎడ్యుకేషన్కి 1,25,000 కోట్లు. ఐటీ అండ్ టెలికాం 1,16,000 కోట్లు. ఆరోగ్యం హెల్త్కి సంబంధించి 89,000 కోట్లు. ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి 68,000 కోట్లు. సాంఘిక సంక్షేమం అంటే వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి 56,000 కోట్లు. నథింగ్ బట్ ఈ స్కీమ్స్ పాలసీస్ ఇవన్నీ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ వాణిజ్యం పరిశ్రమలు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ వాటికి సంబంధించి 47,000 కోట్లు. ఎక్స్పెండిచర్స్ చూసుకోండి ఏ రంగానికి ఎంత అని. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఇది ఆంధ్రప్రదేశ్కి అంటే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమేమి మెన్షన్ చేశారనేది రీజనల్ ఇష్యూస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మీరు గ్రూప్ 2డెవలప్మెంట్ కి కంప్లీట్ ఎయిడ్ ఇస్తారంట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక వృద్ధికి ప్రత్యేక సహకారం. అండ్ ఇది విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సహాయం. విఎస్ఐసి నోడ్స్ అంటారు కదా, విశాఖ చెన్నై విసిఐసి నోడ్స్ ఇండస్ట్రియల్ కారిడార్ నోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్పెషల్ ఎయిడ్. కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు. నథింగ్ బట్ ఈ నోడ్స్ ఏవైతే ఉన్నాయో కొప్పర్తి అండ్ ఓర్వకల్లు నోడ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకి నిధులు. నెక్స్ట్ ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు. ఓకే, ఇవి మేజర్గా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి యూనియన్ బడ్జెట్లో పేర్కొన్న అంశాలు. నెక్స్ట్ డిజిటల్ విశ్వవిద్యాలయం ఇక సాకారం. ఓకే, ఇక్కడ ఎప్పటి నుంచో డిజిటల్ యూనివర్సిటీ ఒకటి కట్టాలి అని ఒక ప్రపోజల్ ఉంది. అయితే దానికి సంబంధించి డిజిటల్ యూనివర్సిటీని కట్టాలి అన్న దానికి సంబంధించి ఈ బడ్జెట్లో ఎక్కువ ఎలొకేషన్స్ చేశారు. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో జాతీయ డిజిటల్ విశ్వవిద్యాలయం, నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ సో ఎట్టకేలకు పక్కా లెక్కనుంది. తాజా బడ్జెట్లో కేంద్రం దానికి 100 కోట్లు కేటాయించింది. ఎంత, 100 crores కేటాయించిందంట. సో ఉన్నత విద్యలో జాతీయ స్థూల నమోదును 2035 నాటికి 50% పెంచాలన్న లక్ష్యంతో 2022-23 బడ్జెట్లోనే ఎన్డీయూ అంటే ఏంటి, నేషనల్ డిజిటల్ యూనివర్సిటీని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఆ బడ్జెట్లో ఇక్కడ స్పెసిఫికేషన్ చూడండి, 2023-24 బడ్జెట్ అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో డిజిటల్ యూనివర్సిటీ కట్టాలని చెప్పారు. కాకపోతే అక్కడ ఎలొకేషన్స్ 4 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఎంత, 4 కోట్లు మాత్రమే. సడన్ గా 1 yearలోనే ఈ ఇయర్ బడ్జెట్ శాంక్షన్ చేసిన దాంట్లో 4 కోట్ల నుంచి 100 కోట్లకు పెంచారంట. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఖచ్చితంగా ఈ బడ్జెట్లో ఖచ్చితంగా ఈ ఇయర్లో మనకి డిజిటల్ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది అని అర్థమవుతుంది. ఓకేనా, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది.
ఎంతో కీలకమైన జనగణన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో కేవలం 1390 కోట్లు మాత్రమే కేటాయించింది. అర్థమైందా? ఇప్పుడు సెన్సస్ జరగాలి కదా యాక్చువల్లీ, అంటే ఈ జనాభా లెక్కలు ఏవైతే ఉంటాయో అవి జరగాలి మనకి. యాక్చువల్లీ మనకి 2021లోనే జరగాలి, 2021లోనే సెన్సస్ జరగాలి. కానీ కోవిడ్ కారణంగా బ్రేక్ అయింది కదా. సో మనం ఇప్పటికీ కూడా 2011 సెన్సస్నే ఫాలో అవుతున్నాం. ఈవెన్ మన ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదువుతుంది కూడా 2011 సెన్ససే ఇంకా చదువుకుంటున్నాం, అవునా? సో 2011 సెన్సస్ని కాకుండా ఇప్పుడు సెన్సస్ని గణించాలి కాబట్టి సో దానికి సంబంధించిన కేటాయింపులు ఎంత అనేది చూడండి. యాక్చువల్లీ ఇక్కడ సెన్సస్ గణించడానికి మనకి 12,000 నుంచి 13,000 కోట్లు అవసరం అవుతుంది. అర్థమైందా? 12 నుంచి 13,000 కోట్లు అవసరం అవుతుంది. కానీ ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో సెన్సస్కి సంబంధించి చాలా తక్కువ కేటాయించారు. ఎంత? నియర్లీ 1.5 అంటే నథింగ్ బట్ 1,300 కోట్లు మాత్రమే ఇచ్చారంట. సో అది దేనికి సరిపోదు. కాబట్టి దీన్ని బట్టి ఇండైరెక్ట్గా మనకేం అర్థమవుతుంది అంటే సెన్సస్ గణన ఈ ఇయర్లో కూడా జరగదు అని అర్థమవుతుంది. ఓకే, సెన్సస్ని గణిస్తారు, సో అది మనం చదువుకోవాల్సి వస్తుందేమో అని అనుకున్నాం మనం. ఓకే, ఇక్కడ ఎలొకేషన్స్ చూస్తే ఈ ఇయర్లో కూడా సెన్సస్ గణించే అవకాశం లేదు. ఓకేనా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే సెన్సస్ అంటే జనాభా లెక్కలు ఏ మినిస్ట్రీ కిందకు వస్తాయని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వెళ్తాయి సెన్సస్ అనేవి. ఓకే, గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. గవర్నమెంట్కి సంబంధించిన ఒక్కొక్క ప్రొవిజన్ అది ఏ మినిస్ట్రీకి ఏ డిపార్ట్మెంట్కి వెళ్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇక్కడ సెన్సస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి వెళ్తుంది. ఓకే, సో 2021 సెన్సస్ కార్యక్రమం కోసం 8,754 కోట్లు, అలాగే జాతీయ జనాభా రిజిస్టర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, అందులో మొత్తం కూడా ఎన్పిఆర్లో ఏముంటుందంటే మన యొక్క పాపులేషన్ ఎంతమంది, ఓకేనా, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అనమాట. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ వేరు, నేషనల్ ఎన్ఆర్సీ అంటే సిటిజన్స్కి సంబంధించిన రిజిస్టర్ వేరు, అది వేరు ఇది వేరు అనమాట. అక్కడ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో అది ఉంటుంది, ఇక్కడ పాపులేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ రెండింటిని కంప్లీట్ చేయడానికి 2019లోనే ప్రపోజల్ పెట్టారు. ఎంత బడ్జెట్తో? 8,000 కోట్ల బడ్జెట్తో. కానీ ఈ బడ్జెట్లో ఓన్లీ 1,300 కోట్లు మాత్రమే శాంక్షన్ చేయడంతో యాక్చువల్గా దానికి అవసరం అయ్యేది 12 నుంచి 13,000 కోట్లు అవసరం అవుతాయి. ఓకే, సో ఈ పాయింట్ చూడండి. జనగణన ఎన్పిఆర్ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ప్రభుత్వానికి 12,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ఆ వర్గాలు చెప్తున్నాయి. ఎప్పుడు నిర్వహించినా ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో చేపట్టనున్నారు. ఎన్యూమరేటర్లకు బదులుగా ప్రజలే తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? ఈసారి క్యాల్కులేట్ చేసే సెన్సస్ ఎప్పుడు చేసినప్పటికీ, ఈ ఇయర్ చేసినా నెక్స్ట్ ఇయర్ చేసినా మొత్తం డిజిటల్ సెన్సస్ అనమాట. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఆఫీసర్స్ వాళ్ళు వచ్చి తీసుకుంటారు కదా, ఎన్యూమరేటర్స్ అంటారు వాళ్ళని, కానీ ఈసారి మనమే నమోదు చేసుకోవచ్చు అంట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రిటికల్ మినరల్ మిషన్. ఇక్కడ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఒక మిషన్ని శాంక్షన్ చేశారు ఈ బడ్జెట్లో. అదేంటో చూద్దాం. బెలీరియం, క్యాండియం, క్రిటికల్ మినరల్స్, అత్యవసర మినరల్స్ అంటారు కదా అవి. సో బెరీరియం, క్యాండియం, కోబాల్ట్, కాపర్, గ్రాఫైట్, ఇండియం, లిథియం, మాలిబ్డెనం, నికెల్ వంటి 30 ఖనిజాలు 30 మినరల్స్ దేశీయ ఉత్పత్తి రీసైక్లింగ్తో పాటు విదేశాల నుంచి సేకరించడానికి క్రిటికల్ మినరల్ మిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. టెక్నాలజీ డెవలప్మెంట్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ను సైతం ఈ మిషన్లో చేర్చనున్నట్లు వివరించారు. సముద్రాలలో ఉన్న ఖనిజాల బ్లాక్లను మైనింగ్ కోసం వేలం వేస్తామని అన్నారు. తొలి దశ వేలం ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. నథింగ్ బట్ క్రిటికల్ మినరల్ మిషన్ ఒకటి శాంక్షన్ చేశారు 30 మినరల్స్ కోసం. వాటిని ఎక్వైర్ చేయడం, తర్వాత ఫారెన్ నుంచి తీసుకోవడం అండ్ వాటిని ఇక్కడున్న మినరల్స్ని రీసైకిల్ చేయడం, వీటికి సంబంధించి సంపూర్ణమైన మిషన్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనం ట్యాక్సేషన్కి సంబంధించి యూనియన్ బడ్జెట్లో మెన్షన్ చేసిన ప్రొవిజన్స్ ఉంటాయి కదా, అంటే ఏమేమి చేంజెస్ ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. సో ఇందులో ట్యాక్సేషన్కి సంబంధించి చూడండి, అక్కడ మీరు డైరెక్ట్ ట్యాక్సెస్ కాలంలో కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది కదా, అంటే ఇంపోర్ట్స్ మీద డొమెస్టిక్ యూజర్స్, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ని ఎంకరేజ్ చేయడానికి బయట నుంచి తెచ్చుకునే ఇంపోర్ట్స్ మీద వేసే ట్యాక్స్ని మనం కస్టమ్స్ డ్యూటీ అని చెప్తాం, కస్టమ్స్ పన్ను. ఓకే, సో ఈ పన్నుకి సంబంధించి బేసిక్స్ కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉందో అవి కొన్ని వాటికి తీసేశారు, కొన్ని వాటికి తగ్గించారు. అవునా, చూసాం కదా మనం. అందులో క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో కొన్ని 30 నుంచి 35 రకాల క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కంప్లీట్గా కస్టమ్స్ డ్యూటీని తీసేశారు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే.
నెక్స్ట్ దివాలా వ్యవహారాల్లో ఇక మరింత పారదర్శకత. ఇదేంటి అంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అంటారు కదా, ఐబీసీ కోడ్ 2016 దేనికి సంబంధించింది? అది దివాలా వ్యవహారాలకు సంబంధించిన కోడ్ అనమాట. నథింగ్ బట్ ఏ కంపెనీస్ అయితే ఈ ఎన్పిఎస్ ఎక్కువైపోయి తర్వాత దివాలాస్ తీస్తూ ఉంటాయో వాటికి సంబంధించి ఈ యొక్క ఇష్యూస్ని సాల్వ్ చేయడం అనమాట. దివాలాకి సంబంధించిన ఇష్యూస్ని సాల్వ్ చేయడం. సో అది ఐబీసీ కోడ్ 2016. దానికి సంబంధించి ఇంకా ట్రాన్స్పరెన్సీ పెంచే విధంగా ఇంకా అమెండ్మెంట్స్ ని ప్రపోజ్ చేశారంట. అదేంటో చూద్దాం మనం. సో ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఏర్పాటు, ఐబీసీ ప్రక్రియను మరింత మెరుగుపరచడంపై బడ్జెట్ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి స్థిరత్వం, పారదర్శకత, సమయానుకూల ప్రాసెసింగ్, వాటాదారులకు సంబంధించిన మెరుగైన పర్యవేక్షణ సాధన లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ని ఆవిష్కరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఏంటి? ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఫర్ ఐబీసీ 2016 ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్. సో 2016 నుంచి అమల్లోకి వచ్చిన దివాలా కోడ్ అంటారు దాన్ని, ఐబీసీ కోడ్. పటిష్టత కోసం తగిన మార్పులను తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కోడ్ను ఇప్పటి వరకు 6 సార్లు సవరించిన సంగతి తెలిసిందే. సో ఐబీసీ 1000 కంటే ఎక్కువ కంపెనీల దివాలా అంశాలను పరిష్కరించిందని, ఫలితంగా రుణదాతలకు నేరుగా 3.3 లక్షల కోట్లు రికవరీ జరిగిందని ఆమె చెప్పారు. సో ప్రతి పాయింట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఐబీసీ అంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అన్నాం కదా. సో ఈ ఐబీసీ ఇప్పటి వరకు సాల్వ్ చేసింది ఎన్ని అంటే నియర్లీ 1000 కంటే ఎక్కువగా ఈ యొక్క అప్పీల్స్ ఏవైతే ఉంటే వాటిని సాల్వ్ చేసిందంట. ఫలితంగా ఎంత లాభం వచ్చింది? ఇప్పటికీ 3.3 లక్షల కోట్లు రికవరీ చేసుకోగలిగారు. అర్థమైందా? ఐబీసీ కోడ్ వల్ల ఎంత రికవరీ చేసుకోగలిగారు అని అడుగుతారు. 3.3 లక్షల కోట్లని రికవరీ చేసుకోగలిగారంట ఇప్పటి వరకు. ఓకే, సో ప్రస్తుతం ఇక్కడ అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. అంటే ఐబీసీ కింద అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ఏవైతే, ట్రిబ్యునల్స్ అంటే ఏంటి? ఏవైనా గ్రీవెన్సెస్, ఏవైనా డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసే వాటిని ట్రిబ్యునల్స్ అంటారు కదా. సో పర్టికులర్గా ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కొక్క ట్రిబ్యునల్స్ ఉంటాయి అనమాట, కొన్ని ట్రిబ్యునల్స్. అట్లా ఐబీసీకి సంబంధించి నేషనల్ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్ అని ఉంది మనకి, NCLAT అని చెప్పేసి అంటారు. సో దానికి సంబంధించి ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న ప్రధాన బెంచ్ సహా 15 నగరాల్లో NCLT బెంచ్లు ఉన్నాయి. అంతేకాకుండా నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ ఢిల్లీ, చెన్నైలలో బెంచ్లను కలిగి ఉంది. రికవరీని వేగవంతం చేసేందుకు మరిన్ని ట్రిబ్యునల్ను ఏర్పాట్లు చేస్తారంట. ఇది మనకు ఐబీసీకి సంబంధించిన ఇష్యూ. ఐబీసీ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఇయర్ 2016. సో ఎంత రికవరీ చేశారు ఇప్పటి వరకు అంటే 3.3 లక్షల కోట్లని రికవరీ చేశారు 1000 కేసెస్లో. నెక్స్ట్, Singapore has reclaimed its title as the world's most powerful passport, offering visa-free access to a record 195 global destination. ఇదేంటి అంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ అండ్ పార్ట్నర్స్ లండన్కి సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో వీళ్ళు ప్రతి సంవత్సరం మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్స్ ఏవి అని చెప్పేసి సర్వే చేస్తూ ఉంటారు. నథింగ్ బట్ ఇక్కడ ద పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇన్ ద సెన్స్ మనం ఏం చూడాలి అంటే ఈ పాస్పోర్ట్తో, ఓకేనా, ఈ కంట్రీకి సంబంధించిన పాస్పోర్ట్తో మనం ఎన్ని దేశాలకి వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు అని చెప్పేది అనమాట. ఓకే, అట్లా చూసుకుంటే ఈ సంవత్సరం ఇండియా యొక్క పాస్పోర్ట్ యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతారు. ఎంత అంటే 82nd ర్యాంక్. అర్థమైందా? హెన్లీ అండ్ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 82వ స్థానంలో ఉంది. అంటే మన ఇండియా అనేది ఎంత స్కోర్తో వచ్చింది అంటే 58 కంట్రీ స్కోర్. నథింగ్ బట్ ఇక్కడ స్కోర్ ఇండికేట్స్ ఏంటో తెలుసా? ఈ 58 దేశాలు అంటే ఇండియా యొక్క పాస్పోర్ట్ కలిగి ఉన్న వాళ్ళు 58 దేశాలకి వీసా ఫ్రీ ట్రావెల్ చేసి రావచ్చు. అర్థమైందా? అది మనకి స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అంటే అర్థం. ఓకేనా? సో ఎన్నో ర్యాంక్లో ఉంది? 82nd ర్యాంక్లో ఉంది. టాప్లో ఉన్నది ఎవరు? సింగపూర్. సో సింగపూర్ పాస్పోర్ట్తో ఎన్ని ట్రావెల్ చేయొచ్చు? 195 కంట్రీస్, 195 దేశాలకి సింగపూర్ పాస్పోర్ట్తో వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు అనమాట. ఇది దీనికి మీనింగ్, మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ అంటే. ఓకే, అండ్ అందులో లీస్ట్ ఓపెన్ కంట్రీస్ కూడా చూద్దాం. అంటే తక్కువ దేశాలకి వీసా ఫ్రీ ట్రావెల్ చేయగలిగిన కంట్రీస్ ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్, నార్త్ కొరియా, టర్మెకిస్తాన్. ఓకేనా? స్కోర్ 0 ఉంది వాటి స్కోర్. అంటే ఒక కంట్రీ కూడా వాటికి వీసా ఫ్రీ ట్రావెల్ లేదనమాట. ఇది హెన్లీ అండ్ పార్ట్నర్స్ రిలీజ్ చేసే హెన్లీ అండ్ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ ఎక్కడుంది? లండన్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సముద్రం అట్టడుగున డార్క్ ఆక్సిజన్. ఇక్కడ డార్క్ ఆక్సిజన్ని సముద్రం ఏదైతే ఉందో దాని సీ ఫ్లోర్ దగ్గర డిస్కవర్ చేశారంట. అంటే చూద్దాం కాన్సెప్ట్. సముద్రం అట్టడుగున డార్క్ ఆక్సిజన్ దాదాపు 13,000 అడుగుల లోతున ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ను డార్క్ ఆక్సిజన్ అంటారు. డార్క్ ఆక్సిజన్ అంటే ఏంటి అని డెఫినేషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏంటి? సముద్రం లోపల
ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ఎగ్జాక్ట్గా చూసుకుంటే 13,000 అడుగుల లోపల. ఓకే, సో ఎలాంటి జీవి ప్రమేయం లేకుండా సూర్యరశ్మి పడకుండా పసిఫిక్ మహాసముద్రంలో ప్రాణవాయువు ఉత్పత్తి కావటమే అందుకు కారణం. దీన్ని బట్టి సముద్రపు అడుగు భాగంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేయొచ్చన్న అభిప్రాయం బలపడుతుంది అని ఎవరు చెప్పారు? ఈ రీసెర్చ్ ఎవరు చేశారు అంటే స్కాటిష్ అసోసియేషన్ ఫర్ మెరైన్ సైన్సెస్ శాస్త్రవేత్తలు. ఎవరు? స్కాటిష్ అంటే స్కాట్లాండ్కి సంబంధించిన శాస్త్రవేత్తలు, మెరైన్ సైన్సెస్కి సంబంధించిన శాస్త్రవేత్తలు 2013లోనే తొలిసారిగా దీన్ని గుర్తించగా ఇప్పుడు కొంచెం కన్ఫర్మ్ చేసుకుని ఇంకో జర్నల్లో ప్రచురించారనమాట. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డెఫినేషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. డార్క్ ఆక్సిజన్ అంటే ఏంటి అని చెప్పేసి టర్మినాలజీస్ వైజ్ ఇంపార్టెంట్. ఏంటి డార్క్ ఆక్సిజన్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం. యాక్చువల్లీ సముద్రాన్ని రిలేటెడ్ అన్ని కూడా బ్లూ అనే పదాలు ఉంటాయి, బ్లూ కార్బన్ ఇట్లా ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ మనకి డార్క్ ఆక్సిజన్ అంటే సముద్రం లోపల 13,000 అడుగుల లోపల ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ప్రాణవాయువు ఏదైతే ఉందో దాన్ని డార్క్ ఆక్సిజన్ అని పిలుస్తారు. కనుగొన్నది ఎవరు అంటే స్కాటిష్కి సంబంధించిన మెరైన్ సైన్సెస్ వాళ్ళు. నెక్స్ట్, ఇది ఒక ఫార్ములా 1 రేస్. మనం చూస్తే ఫార్ములా 1 రేసెస్ అంటే ఏంటి? స్పీడ్ కార్ రేసెస్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి సమ్ ఆఫ్ ద కంట్రీస్కి సంబంధించి. అందులో ఇక్కడ హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ని ఫార్ములా 1 రేస్ని ఇటీవల గెలుచుకుని న్యూస్లోకి వచ్చింది ఎవరు అంటే ఆస్కార్ పియాస్ట్రీ. మనం ఏమనుకుంటాం ఎప్పుడు కూడా ఫార్ములా 1 రేస్ అనగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక పర్సన్ మ్యాక్స్ వర్స్టాపెన్. అవునా, మ్యాక్స్ వర్స్టాపెన్ అని అనుకుంటాం. కాబట్టి పెక్యులర్గా ఎవరైనా వస్తే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. హంగేరియన్ గ్రాండ్ ప్రీలో గెలిచింది ఆస్కార్ పియాస్ట్రీ, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, రిమోట్తో బ్రెయిన్ కంట్రోల్ అభివృద్ధి చేసిన దక్షిణ కొరియా. ఇదేంటి అంటే యాక్చువల్లీ హిప్నాటిజం అని చూస్తూనే ఉంటాం మనం. అంటే ఒక ఆ మనిషి యొక్క బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టడం. అవునా, ఇది యాక్చువల్లీ రియల్ వరల్డ్లో కూడా ఉంటుంది. కాకపోతే ఎవరైతే హిప్నాటిజం ప్రాక్టీసర్స్ ఉంటారో వాళ్ళు చేస్తారు. దట్టు అది చేయడానికి కూడా సమ్ ఆఫ్ ద లైసెన్స్ అనేది అవసరం. అవునా, సో ఇది పక్కన పెట్టేసేయండి. ఇట్లా మనం ఇంకొకరి బ్రెయిన్ని కంట్రోల్ చేయొచ్చు, అది వేరే సైన్స్ అనమాట. కాకపోతే సౌత్ కొరియాకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో ఒక రిమోట్ కంట్రోల్ డివైస్ని సృష్టించారంట. ఈ డివైస్ ఉంటే ఎవరి బ్రెయిన్ అయినా మీరు ఆ డివైస్తో కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎవరు? సౌత్ కొరియాకి సంబంధించిన శాస్త్రవేత్తలు. ఒకసారి చూద్దాం. ఎదుటి వ్యక్తుల మెదళ్లను ఆధీనంలోకి తీసుకోవడానికి టీవీ రిమోట్ లాంటి ప్రత్యేక పరికరం అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము అభివృద్ధి చేసిన ప్రత్యేక పరికరంలోని అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి మెదడును వశం చేసుకోవచ్చని అంటున్నారు. అయితే ఇదేంటి? బ్రెయిన్ మాడ్యులేటింగ్ టెక్నాలజీ సహాయంతో సృష్టించే ఈ ప్రత్యేక తరంగాలు మెదడుతో అనుసంధానమై రిమోట్ ద్వారా ఇచ్చే ప్రత్యేక కమాండ్లను నెరవేరుస్తాయని చెప్తున్నారు. అయితే ఇది యాక్చువల్లీ దాని యొక్క ప్రిన్సిపల్ చూడండి. మ్యాగ్నెటో మెకానికల్ జెనెటిక్స్గా పిలుస్తున్న ఈ టెక్నాలజీని మెదడు పనితీరు, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, 2-వే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీస్, నాడీ సంబంధ వ్యాధుల నిర్ధారణలో ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. ఓకేనా, నాడీ సంబంధం అంటే నర్వ్ రిలేటెడ్ డిసీజెస్కి సంబంధించి దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంట. అయితే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రిన్సిపల్ అడిగే ఛాన్స్ ఉంటుంది లేదా పేరు ఏంటది? మ్యాగ్నెటో మెకానికల్ జెనెటిక్స్ అనే ఒక బ్రెయిన్ కంట్రోలింగ్ డివైస్ని, ఎలక్ట్రానిక్ డివైస్ని సృష్టిస్తూ న్యూస్లోకి వచ్చిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళంటే సౌత్ కొరియా. నెక్స్ట్, ఏపీ బడ్జెట్కు మరో 2 నెలలు సీఎం చంద్రబాబు. ఏంటి అంటే ఇక్కడ మనం వెయిట్ చేస్తున్నాం కదా ఏపీ బడ్జెట్ వస్తుంది అని చెప్పి. కాకపోతే నిధులు ప్రస్తుతానికి రీసెంట్గానే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సో ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్న రిమైన్ నిధులు కానీ లేదు అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా కానీ ఇప్పుడు ప్రెజెంట్ బడ్జెట్ ఫామ్ చేయలేము. సో మాకు ఇంకా 2 months టైం పడుతుంది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ తీసుకురావడానికి అని చెప్పేసి ఎవరు అనౌన్స్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఒకసారి చూద్దాం. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 2 నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆలోచనకు వచ్చామని తెలిపారు. శాసనసభలో సీఎం మాట్లాడారు. పీవీ ఆర్థిక సంస్కరణలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పివి నరసింహారావు గారి ఎకనామిక్ రిఫార్మ్స్ ఈ పాయింట్ రైజ్ అయింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు 1991 ఆర్థిక సంస్కరణలు చెప్తాం కదా మనం. ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎప్పుడు 1991లో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కలిసి తీసుకొచ్చిన రిఫార్మ్స్. అందుకే దాన్ని మనం రావ్ సింగ్ మోడల్ అని కూడా పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. సో దేశంలో పెను మార్కులకు నాంది పలికాయి. విజన్ 2020 తయారు చేశాక అభివృద్ధి ప్రారంభించాం. నాడు ఐటీకి ప్రాధాన్యం ఇచ్చాం. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధ్యమైంది. ఇవాళ తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కనిపించే పరిస్థితి వచ్చింది. ఓకే, నథింగ్ బట్ ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల చాలా గ్రోత్ ఉంది.
తర్వాత విజన్ 2020 కూడా చేసాం. కాకపోతే ఈ లోపు గవర్నమెంట్ పడిపోయింది కదా 2019లో, కాబట్టి ఇప్పుడు మళ్ళీ దివాలా స్థితిలో ఉంది కాబట్టి మాకు బడ్జెట్ పెట్టుకోవడానికి 2 months టైం కావాలని చెప్పారు అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విభూతి భూషణ్ నాయక్. ఇక్కడ పర్సన్స్ ఇన్ ద న్యూస్, అపాయింట్మెంట్స్ ఇన్ ద న్యూస్ కింద చూసుకోవచ్చు మనం. ఇది విభూతి భూషణ్ నాయక్ అనే ఆయన దేనికి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అని అడుగుతారు. లేదు అంటే ఐసీఎంఏఐకి సంబంధించి నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ ఎవరని అడుగుతారు. విభూతి భూషణ్ నాయక్. ఏంటి సంస్థ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. ఓకే, కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అకౌంట్స్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ అనమాట ఇండియాలో. దానికి సంబంధించి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఐసీఎంఏఐ న్యూ ప్రెసిడెంట్గా అపాయింట్ అయింది ఎవరు అంటే విభూతి భూషణ్ నాయక్. సో he is Odisha's third cost accountant to hold this esteemed role. ఈయన ఒడిషాకి సంబంధించిన అకౌంటెంట్ అన్నమాట. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఆఫ్ గురుగ్రామ్ అండ్ ఫరీదాబాద్ ఆల్ సెట్ టు ఎస్టాబ్లిష్ 2 వేస్ట్ టు చార్కోల్ ప్లాంట్స్ ఆల్సో నోన్ యాజ్ గ్రీన్ కోల్ ప్లాంట్స్. ఓకే, ఇక్కడ ఒక మెమరాండం, ఒక ఒప్పందం అనేది న్యూస్లోకి వచ్చింది. ఎవరెవరికి ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్, NVVNL, ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్కి, ఇంకా హర్యానాకి సంబంధించిన 2 డిస్ట్రిక్ట్స్కి. ఏ డిస్ట్రిక్ట్స్ అవి? ఒకటి గురుగ్రామ్ అండ్ ఇంకొకటి ఫరీదాబాద్. ఓకే, ఈ రెండింటికి సంబంధించి ఒక ఒప్పందం. దేనికి సంబంధించింది అంటే వేస్ట్ టు చార్కోల్ ప్లాంట్స్. వేస్ట్ నుంచి చార్కోల్ని జనరేట్ చేసే ప్లాంట్స్ని రీసెంట్గా ఎక్కడ అన్వేల్ చేయబోతున్నారు అంటే ఒకటి గురుగ్రామ్లో, ఇంకొకటి ఫరీదాబాద్లో అన్వేల్ చేయబోతున్నారు. ఈ 2 ఎక్కడున్నాయంటే హర్యానా రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారంటే NVVNL అంటే ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందం. ఎంత కెపాసిటీ చూద్దాం. సో దే యాడెడ్ దట్ దీస్ ప్లాంట్స్ వుడ్ కన్వర్ట్ 1500 ton ఆఫ్ వేస్ట్ డైలీ ఇంటూ చార్కోల్ యూజింగ్ ఇండైజినస్ టెక్నాలజీస్. ఎంత? ఒక రోజులో 1500 టన్నుల వేస్ట్ని చార్కోల్ కింద కన్వర్ట్ చేస్తుందంట. గ్రీన్ కోల్ ప్లాంట్స్ యొక్క కాన్సెప్ట్కి లింక్ చేసుకోవచ్చు దీన్ని మనం, రెన్యూబుల్ ఎనర్జీకి, ఎన్వైర్న్మెంట్కి. ఓకే, నెక్స్ట్ the city of Aizawl in Mizoram will be the 4th capital in Northeast India to have train service by July 2025. ఇక్కడ చూడాల్సిన కాన్సెప్ట్, మనం యాక్చువల్లీ నార్త్ ఈస్ట్ ఇండియా చూసుకుంటే మనకి ఇక్కడ అన్నీ ఈజీగా లభ్యమవుతూ ఉంటాయి. నార్మల్గా ఎక్కడ మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియాలో అన్నీ ఈజీగా లభ్యమవుతూ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా. కానీ మనకు అందే ఇలాంటి మినిమం రిక్వైర్మెంట్స్ కూడా నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్లో సరిగ్గా అందకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఒక రైలు వెళ్ళడం కష్టమే, ఒక రోడ్ వేయడం కష్టమే, ఎందుకంటే అన్నీ కూడా హిల్లీ రీజన్స్ ఉంటాయి కదా. సో మీరు కంపేర్ చేసుకుంటే మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియాతో పోలిస్తే నార్త్ ఈస్ట్ ఇండియా ఎప్పుడూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ కొంచెం వెనకబడే ఉంటుంది. ఓకే, సో అలాంటి చోట్ల ఏది వచ్చినా మనకి వింతే అవుతుంది. అర్థమైందా? ఇక్కడ నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించి 4వ క్యాపిటల్కి ఇప్పుడు మొట్టమొదటిసారి ట్రైన్ సర్వీసెస్ వెళ్ళబోతున్నాయి. ట్రైన్ సర్వీసెస్ అంట చూడండి. అంటే క్యాపిటల్స్ తీసుకుంటే ఇప్పటి వరకు 3 క్యాపిటల్స్కి మాత్రమే ట్రైన్ సర్వీసెస్ ఉన్నాయి. అవి ఏం క్యాపిటల్స్ అంటే మనం చూసుకుంటే ఒకటి గౌహతి అంటే అస్సాం క్యాపిటల్, తర్వాత అగర్తల అంటే త్రిపుర క్యాపిటల్, నెక్స్ట్ నహార్ లగూన్ అంటే నథింగ్ బట్ అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? ఐటానగర్ అని చెప్తాం మనం. అయితే ఈ ఐటానగర్కి దగ్గరలో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషనే నహార్ లగూన్ అనమాట. ఈ రెండింటిని కలిపే ఐటానగర్ క్యాపిటల్ అడ్మినిస్ట్రేషన్గా పిలుస్తారు. ఓకేనా? కాబట్టి దీన్ని కూడా మనం క్యాపిటల్ కిందకే తీసుకోవచ్చు మనం. ఓకే, ఇండైరెక్ట్గా. ఓకేనా? అయితే ఇప్పటి వరకు ఈ 3టికి మాత్రమే నార్త్ ఈస్ట్ ఇండియా, ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించి ట్రైన్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనకి నాలుగవ క్యాపిటల్ న్యూస్లోకి వచ్చింది. అదేంటి అంటే మిజోరాంకి సంబంధించిన ఐజ్వాల్లో ట్రైన్ సర్వీసెస్ రాబోతున్నాయి అనేసి చెప్తున్నారు. ఒకసారి చూద్దాం మనం. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ ప్రాజెక్ట్ చూద్దాం. ఏంటి? బైరాబీ సాయిరంగ్ రైల్వే ప్రాజెక్ట్ గోస్ ఫ్రమ్ బైరాబీ ఆఫ్ Assam to Sairang in Mizoram Aizawl district and is 52 kilometers long. 52 kilometer long ఉంటుంది. This project which started in 2008-2009 and cost about 8,213.72 crore is meant to improve transportation in the area. Nothing but North East India కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఎంకరేజ్ చేయడం. 4వ క్యాపిటల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షూమేకర్ లెవీ 9 connect comet broke up and hit Jupiter in 1994 which sparked a lot of interest in protecting planets. ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలంటే అసలు బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఏంటంటే 1994లో ఓకే 1994లో అంటే మనం చూసుకుంటే ఇప్పటికి ఒక 30 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే ఒక కామెట్ అంటే ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఉంటాయి కదా, సమ్ ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో వీటిలో ఒక కామెట్, ఆ కామెట్ పేరేంటి అంటే షూమేకర్ లెవీ 9 అనే ఒక కామెట్. ఈ కామెట్ ఏమైంది అంటే వెళ్ళి జూపిటర్ ప్లానెట్ ని హిట్ చేసింది. అర్థమైందా? అప్పటి నుంచి కూడా
ఈ యొక్క స్పేస్లో ఉన్న ప్లానెట్స్కి సంబంధించి డిఫెన్స్ అంటే వాటి యొక్క రక్షణకి సంబంధించిన క్వశ్చన్ రైజ్ అయిందనమాట. అంటే ఓకే జూపిటర్ అంటే లైఫ్ లేదు, ఐ మీన్ అక్కడ మనం ఎవరు నివసించట్లేదు కాబట్టి ఓకే, కానీ ఫ్యూచర్లో ఎర్త్కి కూడా ఇలా జరిగితే ఏంటి అంటే ఏదైనా కామెట్స్ కానీ ఆస్ట్రాయిడ్స్ కానీ వచ్చి గట్టిగా హిట్ చేస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ యొక్క స్పేస్ ప్లానెట్స్కి సంబంధించిన డిఫెన్స్కి సంబంధించిన క్వశ్చన్ అరైజ్ అయింది. ఓకే, దీనికి ఆన్సర్గా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇది ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. అదేంటో చూద్దాం మనం. Introduction of Ramses. ESA has started getting ready for Ramses, the rapid Apophis mission for space safety. Ramses అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. అది ఏ స్పేస్ ఏజెన్సీకి సంబంధించి అని అడుగుతారు. దేనికి? ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది. అయితే దాని కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది స్పేస్ ప్లానెట్ సేఫ్టీకి సంబంధించిన ఒక యాక్షన్ మెకానిజం. ఓకేనా, ప్లానెట్స్ సేఫ్టీకి సంబంధించి చూడండి. రామ్సెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ర్యాపిడ్ అపోఫిస్ మిషన్ ఫర్ స్పేస్ సేఫ్టీ. ఇక్కడ అపోఫిస్ మిషన్ అని ఎందుకు అన్నారు అంటే ఇక్కడ అపోఫిస్ అనే ఒక ఆస్ట్రాయిడ్ ని ఇది అబ్జర్వ్ చేయబోతుంది అనమాట. ఓకే, సో చూద్దాం. ద గోల్ ఆఫ్ రామ్సెస్ ఈస్ టు స్టడీ ఆస్ట్రాయిడ్ 99942 అపోఫిస్ వెన్ ఇట్ కమ్స్ క్లోజ్ టు ఎర్త్ ఇన్ 2029. అంటే మనకి ఈ యొక్క ఆస్ట్రానమర్స్ ఏం చేస్తుంటారు, అన్ని స్టడీ చేస్తుంటారు కదా, దాన్ని బట్టి ఫ్యూచర్లో ఈ ఆస్ట్రాయిడ్ ఎర్త్ క్లోజ్గా వెళ్తుంది, ఈ కామెట్ ఎర్త్ నుంచి వెళ్తుంది, ఇట్లాంటి అంచనాలు వేస్తుంటారు కదా. సో అందులో మనకి 2029లో అర్థమైందా, 2029 సంవత్సరంలో ఒక ఆస్ట్రాయిడ్ ఎర్త్కి దగ్గరగా వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ అది మన ఎర్త్ని హిట్ చేస్తే మనకి ప్రమాదం కాబట్టి ఈ ఆస్ట్రాయిడ్ యొక్క కదలికల్ని స్టడీ చేయడానికి, మానిటర్ చేయడానికి ఈ యొక్క ఈఎస్ఏ యొక్క అపోఫిస్ మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో అదేంటి, సో ఆ ఆస్ట్రాయిడ్ పేరేంటి? 99942 అపోఫిస్ ఆస్ట్రాయిడ్ ని అబ్జర్వ్ చేయడానికి లాంచ్ చేసిన మిషన్ రామ్సెస్ మిషన్. ఎవరు? ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అండ్ నెక్స్ట్ వన్, Israel Parliament Knesset gave preliminary support to a controversial bill on July 22, 2024 that would have called UNRWA a terrorist group. ఇక్కడ UNRWA అనే న్యూస్లోకి వచ్చింది. ఏంటది అంటే యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ. యునైటెడ్ నేషన్ రిలీఫ్స్ అండ్ వర్క్స్ ఏజెన్సీ అసలు ఇదేంటి అంటే ఈ యొక్క ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా వీళ్ళు ఉన్నారు కదా, పాలస్టీనియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ హమాస్ మిలిటెంట్స్, తర్వాత ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తుందంటే ఇది ఏజెన్సీ ఏదండి ఇది, సో 5 ఏరియాస్లో ఆపరేట్ చేస్తుంది. ఏంటంటే ఇది జోర్డాన్, లెబనాన్, తర్వాత సిరియా, వెస్ట్ బ్యాంక్, గాజా ఈ ఏరియాస్లో ఆపరేట్ చేస్తూ ఉంటుంది. దేనికి సంబంధించి అంటే పాలస్టీనియన్స్కి సంబంధించిన ఈ యొక్క రైట్స్కి సంబంధించి వాళ్ళ యొక్క వెల్ఫేర్కి సంబంధించి వర్క్ చేస్తున్న ఒక సంస్థ. ఓకేనా, కాబట్టి ఇప్పుడు మనకు ఏమర్థమవుతుంది, ఇది ఇజ్రాయెల్కి అగేన్స్ట్ అని అర్థమవుతుంది. అవునా, అంతే కదా, ఇజ్రాయెల్కి పాలస్టీనియన్కి పడదు, పాలస్టీనియన్స్ కోసం పోరాడుతుంది కాబట్టి ఈ సంస్థ అన్నా కూడా ఇజ్రాయెల్కి పడకపోవచ్చు కదా. సో ఇప్పుడు ఏంటి అంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ పార్లమెంట్, దాని పేరు నెస్సెట్ అంటారు. పార్లమెంట్స్ పేర్లు కూడా చూడండి కంట్రీస్కి సంబంధించి. ఇక్కడ ఇజ్రాయెల్ పార్లమెంట్ పేరు నెస్సెట్. వీళ్ళు ఏం చేశారు, ఈ UNWRA సంస్థ ఏదైతే ఉందో దీన్ని టెర్రరిస్ట్ గ్రూప్ కింద ఆమోదించడానికి పెట్టిన బిల్కి సపోర్ట్ చేశారంట. సో గుర్తుపెట్టుకోండి, UNWRA న్యూస్లోకి వచ్చింది. సో ద UN రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949. 1949లో ఎస్టాబ్లిష్ చేశారు. స్పెసిఫికల్లీ టు సపోర్ట్ పాలస్టీనియన్ రిఫ్యూజీస్ని సపోర్ట్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తుందంటే ఈ 5 ప్లేసెస్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. On July 20, the All India Football Federation appointed Manolo Marquez as the new head coach of the Indian men's football team. మన భారతదేశానికి సంబంధించిన మెన్స్ ఫుట్బాల్ టీంకి సంబంధించి కొత్త కోచ్ వచ్చారు. ఆయన పేరేంటి అంటే మనోలో మార్కెజ్. ఎవరు అపాయింట్ చేశారు? ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అంటే దేశంలో ఫుట్బాల్ని నియంత్రించే ఒక సంస్థ. అండ్ మనం రీసెంట్గా చూసుకుంటే సునీల్ ఛేత్రి గారు ఫుట్బాల్ కోచ్ ఎవరైతే ఉన్నారో ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు కదా. సో దాన్ని ఈ కాన్సెప్ట్కి లింక్ చేసుకోండి. Next, on July 23, 2024, the world of economics lost a brilliant mind and compassionate soul. C.T. Kurian, a distinguished economist and former professor of Madras Christian College, passed away. Nothing but ikkada oka India ki adi kuda especially Tamil Nadu ki sambandhinchina famous economist ఆర్థికవేత్త ఎవరైతే ఉన్నారో C.T. Kurian గారు మరణిస్తూ వార్తల్లో నిలిచారు. చూడండి ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఏ రంగానికి సంబంధించిన వాళ్ళో చూడండి సరిపోతుంది. Next, 6-time Grand Slam winner and former number 1 in women's doubles Sania Mirza, 6-time world champion and Olympic bronze medalist MC Mary Kom and Run Vijay
సింగా హ్యావ్ జాయిన్ ప్లే స్పోర్ట్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్స్. ఇక్కడ ప్లే స్పోర్ట్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా, సో అంటే ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే ఒక ఆర్గనైజేషన్ అనమాట. దానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్స్గా రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన క్రీడాకారులు ఎవరని అడుగుతారు, పేర్లు గుర్తుపెట్టుకోండి. ఒకరు సానియా మిర్జా అండ్ ఇంకొకరు మ్యారీ కోమ్ అండ్ ఇంకొకరు రణ్విజయ్ సిన్హా. వీళ్ళు ముగ్గురు ప్లే స్పోర్ట్స్కి సంబంధించిన నూతన బ్రాండ్ అంబాసిడర్స్. ప్లే స్పోర్ట్స్ ఆబ్జెక్టివ్ ఇస్ టు క్రియేట్ ఏ సస్టైనబుల్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా బై వర్కింగ్ విత్ స్కూల్స్, డెవలపింగ్ స్పోర్ట్స్, మేనేజింగ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రన్నింగ్ అకాడమీస్ అండ్ స్కౌటింగ్ టాలెంట్ ఫ్రమ్ గ్రాస్ రూట్స్. నథింగ్ బట్ చిన్నప్పటి నుంచే స్కూల్ ఏజ్ నుంచే ఎవరెవరిలో ఏ టాలెంట్ ఉందో స్పోర్ట్స్కి సంబంధించి బయటకు తీసుకొచ్చి ఈ యొక్క స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ని సస్టైనబుల్గా మార్చే విధంగా స్కూల్స్తో కలిసి వర్క్ చేసే ఒక ఏజెన్సీ, అదేంటి అంటే ప్లే స్పోర్ట్స్ అనమాట. సో దీనికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్స్గా వీళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది, సానియా మిర్జా, ఎంసీ మేరీ కోమ్ అండ్ రణ్విజయ్ సిన్హా. Next, Azerbaijan hosting COP29 from November 11 to 22 this year has announced the creation of Climate Finance Action Fund. ఇక్కడ మనం 2 కాన్సెప్ట్స్ చూడాలి. ఒకటి ఏంటి అంటే COP29 COP29 అంటే ఈ యొక్క COP సమ్మిట్ అంటారు కదా, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమ్మిట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎన్వైర్మెంటల్ టాపిక్. ఎన్విరాన్మెంట్లో మనం చదవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ అనమాట కాప్ సదస్సులు అని చెప్తారు. అందులో 29వ సదస్సు COP29th సమ్మిట్ 2024లో ఎక్కడ జరగబోతుంది అంటే అజర్బైజాన్ కంట్రీ విన్నారు కదా. అజర్బైజాన్ అర్మేనియాకి మధ్యలో నగోర్నో కారాబాగ్కి సంబంధించిన డిస్ప్యూట్ గురించి మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకున్నాం, అవునా. సో ఈ యొక్క అజర్బైజాన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ COP29 సమ్మిట్ అనేది జరగబోతుంది. గుర్తుపెట్టుకోండి, హోస్ట్ నేషన్ వెరీ ఇంపార్టెంట్. నవంబర్లో జరగబోతుంది. అది జరిగిన తర్వాత అందులో డిస్కస్ చేసిన అంశాలని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అయితే ఓకే, ఇక్కడ ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు ఈ COP29 ఏదైతే ఉందో వీళ్ళు క్లైమేట్ యాక్షన్ ఫండ్ ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అయితే దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, సో దిస్ ఫండ్ విల్ బి రేజ్డ్ ఫ్రమ్ fossil fuel producers to support green projects in developing countries and help member nations meet the 1.5 degrees centigrade temperature target. మనకి ఒక టార్గెట్ ఉంది కదా, ఏంటి ఈ యొక్క గ్లోబ్ టెంపరేచర్ ఏదైతే ఉందో గ్లోబ్ టెంపరేచర్, సో 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్కి లిమిట్ చేయాలి అని మనకు ఒక టార్గెట్ ఉంది కదా. సో ఈ టార్గెట్ని అచీవ్ చేయడంలో డెవలపింగ్ కంట్రీస్కి హెల్ప్ చేయడానికి ఫాసిల్ ఫ్యూయల్స్ ప్రొడ్యూసర్స్ అంటే ఎక్కువగా ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ నుంచే ఈ గ్రీన్ ఫండ్ మొత్తాన్ని కలెక్ట్ చేసి ఈ ఫండ్ ని డెవలపింగ్ కంట్రీస్ కి ఈ టార్గెట్స్ మీట్ అవ్వడానికి యూజ్ చేసే ఒక ఫండ్ అనమాట. ఆ ఫండ్ ఏంటి, క్లైమేట్ ఫినాన్స్ యాక్షన్ ఫండ్. ఓకే, అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరే తీసుకొని ఈ తీసుకున్న ఫండ్ ఏదైతే ఉందో డెవలపింగ్ కంట్రీస్ లో ఈ టార్గెట్స్ మీట్ చేయడానికి యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, COP29 సదస్సు ఎక్కడ అంటే అజర్బైజాన్. ప్రీవియస్ ఈ ఇంపార్టెంట్వి కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క హోస్ట్ నేషన్స్. సో COP28 వచ్చేసి దుబాయ్లో జరిగింది, దుబాయ్ అండ్ 27 వచ్చేసి ఈజిప్ట్లో కూడా ఎస్పెషల్లీ షరమ్ ఎల్ షేక్ అనే ఒక సిటీలో జరిగింది. నెక్స్ట్ COP26 వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్లాస్గో యునైటెడ్ కింగ్డమ్. ఓకేనా. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్ట్ నేషన్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సో అండ్ ఈ COP సదస్సులు ఎవరు కండక్ట్ చేస్తారు అంటే UNFCCC, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అని ఉంటుంది, అది కండక్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డే. సో అండ్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డే అంటే ఆదాయ పన్ను యొక్క దినోత్సవం అనమాట. ఏ రోజున సెలబ్రేట్ చేస్తారని అడుగుతారు, 24th జూలై. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మనకి PIBలో మెన్షన్ చేసిన ఆర్టికల్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఆథరైజ్ వెబ్సైట్ కదా. సో ఇట్ మార్క్స్ అ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ఇండియాస్ ఫిజికల్ హిస్టరీ. సో దిస్ డే కమెమరేట్స్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా బై సర్ జేమ్స్ విల్సన్ ఇన్ 1860. మనం చూస్తే జేమ్స్ విల్సన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకు, మనకి బడ్జెట్ అనేది ఏదైతే ఉందో, సో ఇండిపెండెన్స్ రావడానికంటే ముందు ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో ఫర్ ద ఫస్ట్ టైం బడ్జెట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతారు. 1860లో సర్ జేమ్స్ విల్సన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన బ్రిటిష్కి సంబంధించిన ఒక ఎకనామిస్ట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఆయనే ద సేమ్ పర్సన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా. ఓకే, ఎప్పుడు 1860లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. So while this initial implementation laid the groundwork, it was the Comprehensive Income Tax Act of 1922 that truly established a structured tax system in the country. ఇండిపెండెన్స్ రావడానికంటే ముందు భారతదేశంలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1922 తర్వాత సో కంప్లీట్గా ఒక
ఆథరైజ్డ్ వేలో ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇప్పుడున్న ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఏదైతే ఉందో దాని ఇయర్ కూడా చూద్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ ఈస్ బ్రాడ్లీ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 2 క్లాస్ 24 ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1961 ఎన్కంపాసింగ్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఎర్నింగ్స్. ఓకేనా. సో ఇప్పుడున్న ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఎంత 1961 ఇయర్లో పాస్ చేశారు. అందులో అసలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్, దాని కిందకి ఏమేమి వెళ్తాయని చెప్పే సెక్షన్ ఏంటి, సెక్షన్ 2 క్లాస్ 24 గుర్తుపెట్టుకోండి. దీని కిందకి ఇన్కమ్ ట్యాక్స్ యొక్క డెఫినేషన్ వెళ్తుంది అనమాట 1961 చట్టం. అయితే మనకి నిన్న బడ్జెట్ చూసాం కదా 2024-25 బడ్జెట్, అందులో సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఈ యొక్క వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. అంటే ఎంత ఇన్కమ్ ఉంటే ఎంత ట్యాక్స్ పే చేయాలి అని. ఎంత 0 to 3 lakhs రూపీస్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే నో ఇన్కమ్ ట్యాక్స్. తర్వాత 3 to 7 lakhs ఉంటే 5%, 7 to 10 lakhs ఉంటే 10%, 10 to 12 lakhs ఉంటే 15%, 12 to 15 lakhs ఉంటే 20%, అండ్ అబోవ్ 15 lakhs ఉంటే 30% అనేది ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ ఆఫ్ అప్ టు రూపీస్ 17,500 ఫర్ సాలరీడ్ ఎంప్లాయ్ ఇన్ న్యూ ట్యాక్స్ రిజైమ్. ఈ పాయింట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. స్టాండర్డ్ డిడక్షన్ ఆఫ్ సాలరీడ్ ఎంప్లాయీస్ 50,000 నుంచి 75,000కి పెంచారు. నథింగ్ బట్ ఎవరైతే సాలరీస్ పే చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది కదా, సో ఆ యాన్యువల్ ఇన్కంలో 75,000 తగ్గించి ట్యాక్స్ పే చేసుకోవచ్చు మనం. అర్థమైందా? అంటే ఇప్పుడు మనకు ఒక 8 lakhs ఇన్కమ్ ఉంది అనుకోండి, ఆ 8 lakhsకి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు. ఎంత కడతారు అంటే 7,25,000కి మాత్రమే కడతారు. అంటే 75,000 అనేది ఎగ్జంప్షన్ అనమాట. అది స్టాండర్డ్ సాలరీ డిడక్షన్ అంటే. ఓకే. సో జస్ట్ ఇది న్యూ బడ్జెట్ వచ్చింది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, సో దాని ప్రకారం లింక్ చేసుకుని చూడండి. And next, IndusLand Bank has introduced the Brazil for Glory program, a significant CSR initiative developed in partnership with the Inspire Institute of Sports. ఇక్కడ మనకి ఇండస్ల్యాండ్ బ్యాంక్కి సంబంధించి ఒక మెమరాండం అనమాట, ఒక ప్రోగ్రామ్. అదేంటి అంటే బ్రెజిల్ ఫర్ గ్లోరీ ప్రోగ్రామ్ అనేది న్యూస్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించినది అండ్ దాని యొక్క ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. ఇక్కడ ఎవరెవరు, ఇండస్ల్యాండ్ బ్యాంక్, ఇంకొకటి ఏంటి అంటే ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ IIS, వీళ్ళిద్దరికి సంబంధించిన ఒప్పందం. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటి, బ్రెజిల్ ఫర్ గ్లోరీ అంటే నథింగ్ బట్ ఫీమేల్ రెజ్లర్స్ ఎవరైతే ఉంటారో, రెజ్లింగ్ అంటే ఏంటి, కుస్తీ పోటీ కదా, సో మహిళా రెజ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి ట్రైనింగ్ ఇప్పించడం అనమాట. ఆ కాన్సెప్ట్ చూద్దాం. దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు సపోర్ట్ 50 ప్రామిసింగ్ ఫీమేల్ రెజ్లింగ్ అథ్లెట్స్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా, 50 మందికి. సో బై ప్రొవైడింగ్ దెమ్ విత్ ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్స్ ఫర్ కోచింగ్ ఎక్కడ ఇప్పిస్తారంటే కోచింగ్ IIS, ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, ప్రీమియర్ ఫెసిలిటీ ఇన్ విజయనగర్, బళ్ళారి. ఓకే, బళ్ళారి అంటే కర్ణాటక కదా. ఓకేనా. సో ఇక్కడ ఈ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి, ఫీమేల్ రెజ్లర్స్కి 50 members త్రూ అవుట్ ఇండియాకి సంబంధించి. ఓకేనా. ఈ క్యాంపెయిన్ పేరు గుర్తుపెట్టుకోండి, బ్రెజిల్ ఫర్ గ్లోరీ. నెక్స్ట్ ఇక్కడ బుక్ ఇన్ ద న్యూస్, ఒక బుక్ న్యూస్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే ఇది జంషెడ్ టాటా ఉన్నారు కదా, ఆయనకు సంబంధించిన బుక్ అనమాట. సో ఏ బుక్ టైటిల్ జంషెడ్జీ టాటా పవర్ఫుల్ లెర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్. ఓకేనా. జంషెడ్జీ టాటాకు సంబంధించిన ఒక బుక్ న్యూస్లోకి వచ్చింది. దాన్ని రాసింది ఎవరని అడుగుతారు, ఆర్ గోపాలకృష్ణన్ అండ్ హరీష్ భట్. ఓకే, బుక్స్ ఇన్ న్యూస్, డైరెక్ట్గా నేమ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.